హాయ్ అండి. దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ అయితే లేట్‌గా లేచాను. ఇంక బ్రేక్‌ఫాస్ట్ అది ఏమీ షూట్ చేయలేదు. ఇప్పుడు లంచ్‌లోకైతే మష్రూమ్స్ కర్రీ అయితే వండుతున్నాను. ఇక్కడ నేనైతే 2 బాక్సెస్ మష్రూమ్స్ అయితే తీసుకున్నాను. స్టవ్ పై వాటర్ పెట్టుకొని 3-4 మినిట్స్ బాయిల్ చేసి అందులో అయితే మష్రూమ్స్ అయితే వేసుకోవాలి. ఇవి చూడటానికి ఎక్కువగా కనపడుతున్నాయి కానీ, ఫ్రై చేస్తే 2 బాక్స్ మష్రూమ్స్ కాస్త 1 బాక్స్ మష్రూమ్స్ అయితే నేను చూపిస్తున్న విధంగా చేత్తో ఇలా నీట్‌గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఫస్ట్ టైమ్ వండినప్పుడైతే నాకు ప్రాసెస్ అది సరిగ్గా తెలియలేదు. కట్ చేసుకునే ప్రాసెస్‌లో అయితే మష్రూమ్స్‌లో బ్లాక్‌గా ఉంటుంది కదా! అదైతే తీసేసాను. మష్రూమ్ షేప్ కూడా రాలేదు కట్ చేసినప్పుడు. ఫస్ట్ ఏదైనా మనం ఫెయిల్ అయితేనే కదా సక్సెస్ గురించి ఆలోచిస్తాము. మష్రూమ్స్‌ని కట్ చేసేటప్పుడు 2 ఈక్వల్ పార్ట్స్‌గా కట్ చేసుకుంటే సరిపోతాయి. మరీ ఎక్కువ పీసెస్‌గా కట్ చేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు చాలా చిన్నవిగా అయిపోతాయి. వేరే ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న మష్రూమ్స్‌నయితే వేసుకోవాలి. ఈ 50% వరకు ఫ్రై అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే అప్పడాల్లాగా అయితే అయిపోతాయి. ఇవి ఫ్రై చేసుకోవడం వల్ల దీనిలో ఉన్న స్మెల్ అయితే కంప్లీట్‌గా పోతుంది. ఇదిగోండి నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటినైతే వేరే బౌల్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. వేరే ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. లైట్‌గా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ సాఫ్ట్‌గా కుక్ అవుతాయి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇందులోనే అల్లం, వెల్లుల్లి కలిపి మిక్సీ అయితే పట్టుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా ఫ్రై అయ్యాక కాజు అండ్ నువ్వుపప్పు పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. దీనివల్లే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నేను 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా కారం అడ్జస్ట్ చేసుకొని అయితే వేసుకోండి. అన్నీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అయితే పైకి తేలాలి. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్‌ని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 1 ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని 5-10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. నేను లైట్‌గా చికెన్ మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే మష్రూమ్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలాలి. అప్పుడే కర్రీ కంప్లీట్ అయిపోయినట్టు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ట్రై చేసి చూడండి. మా పాపకైతే హాలిడేస్ ఇచ్చేశారు. ఈరోజు మా హస్బెండ్ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంక బిర్యానీ అయితే చేయమన్నారు. బిర్యానీ అయితే చేశాను. ఫస్ట్ అయితే మా పిల్లలిద్దరికీ లంచ్ అయితే పెట్టేశాను. వాళ్ళు తిన్న తర్వాత మా హస్బెండ్, నేను అయితే లంచ్ చేస్తున్నాము. ఈవినింగ్ అయితే పార్క్ అయితే వెళ్దాం అనుకుంటున్నాము. మా పిల్లలు ఒకటే గొడవ చేస్తున్నారు పార్క్ తీసుకెళ్ళమని. కొంతసేపు అయితే పడుకుందాం అనుకున్నాను గానీ అస్సలు పడుకోనివ్వలేదు. అల్లరి చేస్తూనే ఉన్నారు. ఇంక ఈవినింగ్ అయితే పార్క్ అయితే స్టార్ట్ అయ్యాము. మేమైతే రాజమండ్రిలోని లాలా చెరువు పార్క్ అయితే వచ్చాము. ఈ పార్క్ అయితే రీసెంట్‌గానే ఓపెన్ చేశారంట. ఈ పార్క్ అయితే హైవే పక్కనే ఉందండి. నేమ్ అయితే చిల్డ్రన్స్ పార్క్. మా హస్బెండ్ అయితే ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ అయితే తీస్తున్నారు. టికెట్ కూడా చాలా తక్కువ రేటే ఉంది. కిడ్స్‌కి అయితే రూ. 10, ఎల్డర్స్‌కి అయితే రూ. 20. టికెట్స్ తీసేలోపు మా పిల్లలైతే ఎలా పరిగెట్టేస్తున్నారో జారీ బల్లని చూసి. ఇంక వాళ్ళిద్దరూ అయితే జారీ బల్ల అయితే జారుతున్నారు. వాళ్ళ అక్క అయితే చాలా బాగా చూసుకుంటుంది. ఎక్కడ వాళ్ళ తమ్ముడినైతే వదలదు. పార్క్ చుట్టూరు అయితే ఇలాగైతే ఉంటుందండి. మొత్తం ఇళ్ళ మధ్యలోనే ఉంది ఈ పార్క్ అయితే. ఈ పార్క్ అయితే చాలా స్పేషియస్‌గానే ఉందండి. జారీబళ్ళు, ఉయ్యాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ నాలెడ్జ్ పరంగా ఆడించే గేమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడైతే గ్రీన్ హౌస్ అయితే డిఫరెంట్‌గా ఉంది. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ లైన్స్ ఉన్నాయి కదా! ఇవి కూడా నాలెడ్జ్ పరంగా ఆడించే గేమ్సే. ఇక్కడ మా పిల్లలైతే డిఫరెంట్‌గా ఉన్న జారీ అయితే జారుతున్నారు. ఈ టైప్ ఆఫ్ జారీ బల్లయితే వాళ్ళెప్పుడు జారలేదు. ఇక్కడ కర్వ్ చూసి నాకైతే కొంచెం భయం వేసింది. కానీ వాళ్ళు మాత్రం హ్యాపీగానే జారుతున్నారు. ఒకదాని తర్వాత ఒకటైతే ట్రై చేస్తున్నారు. వాళ్ళ హ్యాపీనెస్‌కి మించింది ఇంకేమీ ఉండదు కదా! నాకిక్కడ గ్రీన్ హౌస్ అయితే చాలా బాగా నచ్చింది. చిన్న వీడియో తీద్దామని అయితే స్టార్ట్ చేశాను. నేను వీడియో తీయడం చూసి మా హస్బెండ్ అయితే బయటకి వెళ్ళిపోయారు. వాళ్ళంతట వాళ్ళు ఫోటోస్ దిగుతారు గానీ, మనతో దిగమంటే మాత్రం ఒక 100 సార్లయినా బతిమాలాలి. పోనీ మా పిల్లలకైనా ఫోటో తీద్దామని కేకేస్తే వాళ్ళు కూడా అలాగే వెళ్ళిపోయారు. ఫోటో తీసేలోగా పారిపోయారు ఇద్దరూని. ఇదైతే వర్డ్స్ ఫార్మ్ చేసే గేము. లెటర్స్ అన్నీ లైన్‌లో పెట్టి వర్డ్స్ అయితే ఫార్మ్ చేయొచ్చు.
మా బుడ్డిగాడిని అయితే రౌండ్ చేయమని చెప్తున్నాను. వాడికైతే ఇంకా లెటర్స్ అవి రావులేండి. అయాన్ష్ అయితే చెప్పిన మాట వింటాడు. కొంతసేపు అయితే వీటిలతో ఆడుకోమన్నాను, ఆడుకున్నాడు. ఇక్కడ వాళ్ళ డాడీ అయితే తేజుని ఉయ్యాలైతే ఊపుతున్నారు. ఈ ఉయ్యాలైతే పిల్లలకి అంత కంఫర్ట్‌గా లేదు. చాలా ఇబ్బంది పడ్డారు. దీని పక్కనే స్నేక్స్ అండ్ ల్యాడర్స్ గేమ్ అయితే ఉంది. పిల్లల నంబర్స్ రికగ్నైజ్ చేయడానికి అయితే వాళ్ళ పేరెంట్స్ ఆడిస్తున్నారు. ఇంకా మా ఆయాన్ష్‌కి ఆడి ఆడి నీరసం అయితే వచ్చినట్టుంది. ఇంక పాలైతే గుర్తొచ్చేసాయి. ఇక్కడైతే పాలు తాగుతున్నాడు. వాడు ఏ పని చేసినా నా చెవులతోనే ఆడుతూ ఉంటాడు. చిన్న పిల్లలకి పాలు తాగేటప్పుడు ఏదో ఒక అలవాటు ఉంటుంది కదా! అలా మా బుడ్డిగాడికి నా చెవులతో ఆడడం అలవాటు. వాడిని ఎన్నిసార్లు మానిపిద్దామని ట్రై చేసినా అసలా మానట్లేదు. ఏడుస్తున్నాడు. ఇంక పాలు తాగేసి మళ్ళీ స్టార్ట్ చేశాడు ఆట అయితే. పింక్, గ్రీన్, పింక్, బ్లాక్, రెడ్. ఇలా కొంతసేపు అయితే పిల్లల్ని ఆడించాను. ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి ఇలా నెంబర్స్ కూడా పార్క్ చుట్టూ వేశారు. ఉన్న స్పేస్‌లోనే ప్రతీదీ అయితే అరేంజ్ చేశారు. నైట్ టైమ్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ రౌండ్‌గా తిరిగేదైతే పిల్లలు అడ్జస్ట్ అయ్యి మరి అందరూ అయితే ఎక్కుతూనే ఉన్నారు. ఇక్కడ మా బుడ్డిగాడు, మా తేజు కూడా ఎక్కారు. ఇక్కడ పిల్లలు ఆడుకుంటుంటే పెద్దవాళ్ళు కూర్చోవడానికి అయితే ఇలాగైతే అరేంజ్ చేశారు. కొన్ని పార్క్స్‌లో అయితే పెద్దవాళ్ళు కూర్చోవడానికి ఉండదు కదా! ఇక్కడైతే చాలా బావుంది. మాకు ఇప్పుడైతే కొంచెం గ్యాప్ దొరికింది. ఇలా అయితే కూర్చున్నాను. మా పిల్లలు ఎక్కడున్నారని వెతుక్కోవడమే సరిపోతుంది పార్క్‌కి వెళ్ళినప్పుడల్లా. ఇక్కడైతే డిఫరెంట్‌గా చైర్ అయితే ఉంది. పిక్ తీద్దామని చూస్తుంటే ఇద్దరు నవ్వుతూనే ఉన్నారు కంటిన్యూయస్‌గా. మా తేజు అయితే చాట్ అయితే కొనమని ఏడ్చింది. ఇంక చాట్ అయితే కొనిచ్చాము. టేస్ట్ అయితే అస్సల బాలేదు. చెప్తే మాత్రం వినరు పిల్లలైతే. ఇంక వాళ్ళ డాడీ అయితే బాదం మిల్క్ అయితే తీసుకొచ్చారు. ఇంక అవి తాగేసి అయితే ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. ఇంక మేము వెళ్ళే దారిలోనే లైట్ హౌస్ అయితే ఉంది. మేము వెళ్ళిన పార్క్‌కి దీనికి చాలా దగ్గరగానే ఉంటుంది. మా పిల్లలకి ఆకలేస్తుందంటే వచ్చే దారిలో జ్యూస్ షాప్ దగ్గర అయితే ఆగాము. ఇంక అందరికీ మస్క్ మిలన్ మిల్క్ షేక్ అయితే చెప్పాను. ఆ మిల్క్ షేక్ ఇచ్చేదాకా కూడా ఆగట్లేదు. అల్లరి చేసేస్తున్నారు. ఇంకా అందరం అయితే మిల్క్ షేక్ అయితే తీసుకున్నాము. మా బుడ్డిగాడికైతే అసల స్ట్రాతో తాగడమే వచ్చేది కాదు. తాగమంటే గాలి ఊదుతూ ఉండేవాడు. ఇప్పుడైతే వాడంతట వాడే తాగుతున్నాడు. మిల్క్ షేక్ తాగేసి ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. ఇంటికొచ్చేసరికి 8:30 అయిపోయింది. ఇంక పిల్లలైతే డిన్నర్ ఏమీ చేయలేదు. అలాగే పడుకుండిపోయారు. ఇంక అత్తయ్య అయితే చికెన్ కర్రీ వేశారు. ఇంక మార్నింగ్ ఫుడ్ అయితే అలాగే ఉంది. ఇంక మేము కూడా డిన్నర్ చేసేసి పడుకున్నాము. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.